హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఈ మే నెలకు సంబంధించిన చేయూత పెన్షన్లను విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈసారి ముఖ్యంగా ఈ మే నెలకు సంబంధించిన చేయూత పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, అలాగే ఏ విధానంలో పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది, ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి పెన్షన్లను తొలగించబోతున్నారు, మీకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పుడు దరఖాస్తులు ప్రారంభం అవుతాయి, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, వీటితో పాటుగా తెలంగాణ ప్రభుత్వము ఈ రోజు నుండి పెన్షన్ల తొలగింపుకు సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అనేది అయితే ఒకటి కండక్ట్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో ఎవరెవరికి పెన్షన్లను ఏ కారణం చేత తొలగించబోతున్నారు, ఇలా అన్ని వివరాల గురించి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెల చేయుత పెన్షన్లను పంపిణీ చేసేలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్లను విడుదల చేయబోతుంది. అయితే ఈసారి కొంత కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతుందన్నమాట. ఓకేనా? ఏ విధానంలో పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా నేటి నుండి రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుకు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ముందుగా వివరాల గురించి తెలుసుకుందామండి, ఎవరికి తొలగించబోతున్నారని. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, చనిపోయినటువంటి వారి పెన్షన్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంది. ఏ కారణం చేత చేస్తుందో చూద్దాము. కొత్త చేయుత పెన్షన్ల మంజూరుకు సిద్ధమవుతున్నటువంటి రేవంత్ సర్కార్ ప్రభుత్వము పాత పెన్షన్లలో అనర్హులు ఏరివేతకు, మరీ ముఖ్యంగా మరణించినటువంటి వాళ్ళ పేర్లు తొలగింపునకు సిద్ధమైతే అయ్యింది. ఇందుకోసము లైవ్నెస్ అథెంటికేషన్, జీవించి ఉన్నటువంటి ధృవీకరణ అంటారనమాట. ఈ యొక్క పేరుతో ఈ రోజుటి నుంచి స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టాలని నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు మనకు నిన్నటి రోజున కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గ్రామ సభలు ఏర్పాటు చేసి అనర్హులు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తొలగించాలని, ఈ ప్రక్రియను జూన్ 15వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. సో అనంతరం కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వాలని రేవంత్ సర్కార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే గ్రామ సభ ఆమోదంతోనే పేర్లు అనేటువంటివి తొలగింపు జరుగుతుందని చెప్తూ ఉన్నారు. సో గ్రామ సభల్లో వెరిఫికేషన్ చేసేసాక ఒకవేళ అతను అనర్హుడై ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తొలగించేస్తారు. ఇంకా వేరొక అధికారిని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ సభల్లో ఆమోదం వచ్చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లను తొలగించేస్తారు. పెన్షన్లను తొలగించాలన్నా, పెన్షన్లను కంటిన్యూ చేయాలన్నా గ్రామ సభలోనే ఆమోదం తెలుపుతారని చెప్తున్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, నిస్సహాయకులకు అందాల్సినటువంటి సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే కుటుంబ సభ్యులకు, పెద్ద ఎత్తున భూములు ఉన్నటువంటి వాళ్ళకు, భవనాలు ఉన్నటువంటి వాళ్ళకు, కార్లు ఉన్న వాళ్ళకు, ఆఖరికి పెట్రోల్ బంకుల యాజమాన్యులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు సైతం పెన్షన్లు అనేటువంటివి అందుతున్నట్లు బయటపడింది. ఇక వైకల్యం లేకున్న దివ్యాంగ పెన్షన్, అలాగే 50 ఏండ్లు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుతున్నట్లు కూడా అంటూ ఉన్నారు. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు తొలగించకపోవడంతో వారి ఖాతాల్లోనూ పెన్షన్లు పడుతున్నాయని కూడా అంటూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం రెడీ అయ్యింది. కానీ లబ్ధిదారుల జాబితాల్లో నుంచి అనర్హులు మరణించినటువంటి వారి పేర్లను తొలగించే ముందుగా గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వృద్ధులు మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ డోర్ స్టెప్ పద్ధతిలో
ధృవీకరణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ యొక్క ప్రక్రియను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వము. సో ఈ యొక్క ఈ లైవ్ వెస్ సారీ ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ ద్వారా అనర్హులను ఏరివేయడంతో పాటు అర్హుల కొత్త పెన్షన్‌లకు కూడా లైన్ క్లియర్ అవుతుందని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా 2,00,000 కొత్త పెన్షన్‌లకు మంజూరు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. దాని గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయినాక అనర్హులందరినీ తొలగించేశాక కొత్త పెన్షన్‌లకు అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో ఎందుకంటే కొత్త పెన్షన్‌లకు సంబంధించి రీసెంట్‌గానే అప్లికేషన్స్ తీసుకోమని చెప్పేశారు గ్రామ సభల్లో. ఓకేనా. సో ఆ యొక్క పెన్షన్‌లకు అప్రూవల్ రావాలి గవర్నమెంట్ అధికారుల నుంచి. అప్పుడు మాత్రమే పెన్షన్‌లు శాంక్షన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అందుకోసమే ఇప్పుడు అనర్హుల పెన్షన్‌లపై ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడికి ఇది క్లియర్. ఇకపోతే ఈ యొక్క మే నెలకు సంబంధించిన పెన్షన్‌లను ప్రతి నెల 24వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు. అలాగే ఈసారి కూడా కొన్ని జిల్లాల వరకు బ్యాంక్ అకౌంట్‌లకు రిలీజ్ చేస్తారు. కొన్ని జిల్లాల వరకు పోస్ట్ మాస్టర్ల ద్వారా డబ్బులనేదైతే పంపిణీ చేస్తారనమాట. అయితే పోస్ట్ మాస్టర్ల ద్వారా పంపిణీ చేసే విధానం వచ్చేసి కొత్తగా మార్పు జరిగిందనమాట. ఓకేనా. ఇదివరకు వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులకు బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్లను పంపిణీ చేసేటువంటి వాళ్ళు, దాని ద్వారా అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా పెన్షన్లను పొందలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించి, సో ఇక ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా, ముఖచిత్రం ఆధారంగా పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని ఈ విధానంలో పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్లను పొందగలిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడికి క్లియర్. అండ్ పెన్షన్లు ఎవరికి ఇస్తారంటే గత నెలలో ఎవరైతే తీసుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ ఇస్తారు. బట్ ఈ రోజటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరైనా అనర్హులను గుర్తించినట్లయితే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తొలగించేస్తారు. ముఖ్యంగా మరణించినటువంటి వాళ్ళకు సంబంధించి ఫేక్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను తొలగించేస్తారు. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయన్నమాట. ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీలో అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారు. దీంతో పాటుగా మీరు ఈ చేయుత పెన్షన్లకు సంబంధించిన వెబ్సైట్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు వస్తాయా రావా అని ఫస్ట్ ఈ డిస్టిక్కు, అలాగే మండలము, పంచాయతీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ స్టేటస్లో పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మీకు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటువంటివి జారీ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫైనల్గా పెన్షన్లకు సంబంధించిన సమాచారం. మీకు ఏమైనా డౌట్స్ అయినా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.